హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఊరు నుండి అత్తమ్మ వదిన అయితే వచ్చారు. వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకంటే వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయినాక వచ్చారు కదా. డైలీ స్కూల్కి వెళ్తున్నాం, అలసిపోతున్నాం, వస్తున్నాము. సో వీకెండ్ ఏం జరిగింది అంటే సాటర్డే బయటికి వెళ్దాం కదా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుంది. కొంచెం టైం పాస్ అయింది కదా అని చెప్పేసి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ రావడమే ఈవినింగ్ మేము ఇక్కడికి వచ్చేసరికి 6:30 అలా అయిపోయింది. ఇంట్లో అదేంటో మనం ఏం పెట్టినా కూడా వాళ్ళకి అసలు ఆకలి అవ్వదు, వద్దు వద్దు అనే అంటారు. కానీ బయటికి రాగానే ఎక్కడ లేని ఆకలి అంతా కూడా గుర్తొస్తుంది అనమాట. అసలు ఆటో దిగామో లేదో అసలు కంటిన్యూస్గా ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, ఏదైనా కావాలని గోల చేస్తూనే ఉన్నారు. అక్కడ కాస్ట్ మాత్రానికి ఫుల్ హై ఉంది, క్వాంటిటీ చాలా తక్కువ అనమాట. సో వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాము. దాని కాస్ట్ మనకి 140 రూపీస్ అయితే పడింది. టేస్ట్ కూడా అంతేం అనిపించలేదు. బట్ మా అందరికీ మంచూరియా కొంచెం ఫేవరెట్ అనమాట ఇంట్లోని. సో పిల్లలు కూడా ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి ఎలాగోలా అదైతే ఫినిష్ చేశారనమాట. ఇక్కడికి వచ్చేసి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. డైలీ ఇంతే క్రౌడ్ ఉంటుందా లేకపోతే వీకెండ్ కాబట్టి ఇంత క్రౌడ్ ఉందో అర్థం కాలేదు, కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అనమాట. కొంచెం లైట్గా జల్లు కూడా స్టార్ట్ అయిందనమాట వర్షం. అయినప్పటికీ ఎవ్వరు వెళ్ళడం లేదు. అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తూనే ఉన్నారు. నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు బ్యాంగిల్సే తీసుకున్నాను. అవి మనకి 1 ఇయర్ అంతా కూడా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి సో ఇప్పుడు కూడా చాలా బ్యాంగిల్స్ అయితే కొనుక్కోవాలి అని ప్లానింగ్లో అయితే వచ్చాను. తర్వాత శాండిల్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట. సో వాటిని కూడా చూసి ఇంట్లో అందరి కోసం తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 6 పేర్స్ 7 పేర్స్ శాండిల్స్ కూడా కొన్నాము అనమాట. బ్యాగ్స్ రీసెంట్గానే బ్యాగ్ కొన్నాను నేను. బట్ ఎందుకో చూడగానే బాగా నచ్చిందనమాట ఈ బ్యాగ్. బట్ ఈ కలర్ మాత్రం తీసుకోలేదు. బట్ వీడియోలో చూస్తుంటే ఇంకొంచెం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది బ్యాగ్ మాత్రానికి. బట్ నేను వేరే కలర్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూసి. సేమ్ కాస్ట్, ఎన్ని ప్లేసెస్ తిరిగినా కూడా 200 అంటున్నారు. ₹1 కూడా తగ్గలేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను తీసుకున్నాను, చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది ఆ బ్యాగ్ అయితే కొన్నాను అనమాట. దాని కాస్ట్ నాకు 200 పడింది. క్వాలిటీ కూడా మంచిగానే అనిపించింది. ఇప్పుడైతే నేను మీకు ఏమేమి కొన్నాను శాండిల్స్ అనేవి చూపిస్తాను. ఈ చెప్పులు అయితే భలే నచ్చాయి నాకు. సేమ్ పింక్ కలర్, ఇప్పుడు యూస్ చేస్తున్నవి కూడా పింకే, కానీ మళ్ళీ పింకే నచ్చింది చూడగానే. సో ఇదొక పెయిర్ అయితే తీసుకున్నాను నా కోసము. ఇది వచ్చేసేసి ఆద్య కోసము. సేమ్ పింక్, లైట్ పింక్, చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి లక్కీ కోసం తీసుకున్నాము. తక్కువ కాస్ట్కి వచ్చాయి కదా అని చెప్పేసి ఫుల్గా కొనేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వదిన వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ పాప కోసం ఇది. సో ఇలా ఒక 6 పేర్స్ వరకు అయితే తీసుకున్నాము, 5 పేర్స్. మేమైతే అన్నీ కొంటున్నాము, కానీ అత్తమ్మ మాత్రానికి అసలు ఏం కొనుక్కోలేదు. సైలెంట్గా చూస్తూ ఉంది, నాకేం వద్దు అని చెప్పేసి. అక్కడ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ కదా. సో ఊర్లో అయితే అవి మాకు 3 పేర్స్ వస్తాయి, అట్లాంటివి 3 సెట్స్ వస్తాయి. అసలు అవసరమే లేదు ఇక్కడ అంత కాస్ట్ పెట్టి కొనడం అని చెప్పేసి ఇదే చెప్తున్నారు. కానీ ₹1 కూడా అమ్మ ఖర్చు చేయలేదు, అసలు ఏమీ కొనుక్కోలేదు. నేను మాత్రానికి ఫుల్గా కొనేసాను అసలు. ఇప్పుడు 2 పేర్స్ ఆఫ్ కనిపించాయి కదా, 2 సెట్స్. సో ప్రతిదీ కూడా 100 అయితే పడింది అనమాట. స్టోన్స్ బ్యాంగిల్స్ ఒక సెట్. కొన్ని అయితే సేమ్ తీసుకున్నాను. ఎవరైనా కొనలేదు అంటే అది అత్తమ్మను మా హస్బెండ్ అనమాట. రిమైనింగ్ మేమందరం ఏదో ఒకటి ప్రతిదీ కొనుక్కున్నాము. వాళ్ళిద్దరు మాత్రానికి ఒక్కటి కూడా కొనలేదు అసలుకి. ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఖర్చు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే సేవ్ చేసేవాళ్ళు ఒకళ్ళు అని చెప్పేసి. సో అలా అనమాట, మనం ఖర్చు చేస్తాము, వాళ్ళు అలా సేవ్ చేస్తూ ఉంటారనమాట. సేమ్, బట్ అక్కడ రివర్స్ అనమాట. మామయ్య ఖర్చు చేస్తారు, అత్తమ్మ సేవ్ చేసేది. ఇలా ఉంటుంది కపుల్స్ మధ్యలోని. సో ఎక్కడైనా ఇది మామూలుగా ఉండేదే కదా. ఇక్కడైతే చాలా టైప్స్ బ్యాంగిల్స్ అయితే చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను మళ్ళీ వేరే ఏమన్నా థ్రెడ్ కానీ వైర్ కానీ తీసేసి మళ్ళీ నాకు సరిపడా అంతా ఒక 2 చైన్స్ లాగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది 100 రూపీస్కి వచ్చిందనమాట. సో అది ఒకటి కొన్నాను. ఇది ఒక సెట్. చాలా వరకు వైలెట్ కలర్వి, పర్పుల్, వైలెట్ కలర్ శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి నా దగ్గర. రీసెంట్ డేస్లో ఫుల్గా కొనుక్కున్నాను ఈ కలర్ కాంబినేషనే. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఈ కలర్ సెట్ అయితే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చింది, నెక్ వచ్చిందనమాట, మొత్తం బీడ్స్ తోటే.
ఒకటి హ్యాండ్కి బ్రాస్లెట్ లాగా వచ్చింది అనమాట. సో అదొకటి తీసుకున్నాను. అది వచ్చేసి నాకు 150 అయితే పడింది కాస్ట్. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ వైట్ బీడ్స్తో తీసుకున్నారు వదిన పిల్లల కోసం అని చెప్పేసి, అలా 2 సెట్స్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఒక బ్యాంగిల్ టైప్లో తీసుకున్నాను స్టోన్స్ది. ఫైనల్లీ నేను ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఫొటోస్ పెడతాను. ఇది ఒకటి 100 రూపీస్, ఇది ఒకటి కొన్నా అనమాట. హెయిర్ రిలేటెడ్ ఫ్లక్కర్స్ ఇవన్నీ కూడా నాకు నార్మల్గానే డైలీ మనం యూజ్ చేసే వాటిలాగే అనిపించాయి. సో అవి అయితే ఏం తీసుకోలేదు. సో ఇవి అనమాట తీసుకున్న థింగ్స్, బ్యాంగిల్స్, చెప్పులు, ఇవన్నీ కూడా సామాన్ అంతా. సో ఫైనల్లీ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాము మేము దిగినవి కూడా. సో తెల్లారే వచ్చేసి ఇక్కడ ఫాదర్స్ డే అనమాట. బిఫోర్ డే ఆయన అసలు ఏమీ కొనుక్కోలేదు కదా అని చెప్పేసి నాకు అనిపించింది ఏదైనా కొనాలి అంటే. ఫస్ట్ నుంచి ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను ఏదైనా చేయాలి అని చెప్పేసి. రీసెంట్ డేస్లో ఆయన షాపింగ్ కూడా ఏం చేయలేదు. చార్మినార్లో కూడా మొత్తం నాకే కొనిచ్చాడు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక షర్ట్ అయితే తీసుకొచ్చి అనమాట. నాకు మనసుకి సాటిస్ఫాక్షన్గా అనిపించింది. సో లాస్ట్ టైం మా బ్యాచ్ అంతా కలిసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారు. సో మేమైతే ఇక్కడ వాళ్ళ కోసం అని చెప్పి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇక్కడైతే స్టార్ట్ చేసాము. చాలా సింపుల్గా అనమాట. బట్ వాళ్ళ దగ్గర నుంచి బోల్డెన్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎవరికి తెలియదు. సడన్గా మేము అనుకొని అన్నీ కొనుక్కొచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది మేము సెలబ్రేట్ చేస్తున్నాము ఇలా డెకరేట్ చేస్తున్నప్పుడు చూసి అడిగారనమాట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అనుకున్నా కానీ చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇక్కడైతే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే అలా బెలూన్స్ తోటి అయితే డెకరేట్ చేసాము, ఒక కర్టెన్ కట్టేసేసి. సో వాళ్ళ కోసం కొన్ని గేమ్స్ అయితే అరేంజ్ చేసాము అనమాట. 2 గేమ్స్ అనుకున్నాము. ఇది చైర్ ఉంటుంది కదా, సో అదొకటి, అండ్ లెమన్ స్పూన్ ఉంటుంది కదా, సో అది ఒకటి అనమాట. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అక్కడ మ్యూజిక్ పెట్టేసాము, సాంగ్స్ పెట్టేసాము, ఫోక్ సాంగ్స్ పెట్టేసేసి ఇక ఫాదర్స్ అందరితో కలిసేసేసి వీళ్ళందరితో ఈ గేమ్ అయితే ఆడిపిస్తున్నాం అనమాట. చాలా ఫన్నీగా జరిగింది. వాళ్ళ వాయిస్ ఓవర్స్ అవన్నీ నేను పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, ఫోక్ సాంగ్స్ యాడ్ చేసాము. దానివల్ల ఎటువంటి మ్యూజిక్ అనేది ఇక్కడ రాకుండా డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇవి చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. చాలా బాగుంది అనమాట గేమ్ మాత్రానికి ఇది. సో వాళ్ళ తర్వాత వాళ్ళు ఆడారు కదా అని చెప్పేసి నెక్స్ట్ మాకు పెట్టారనమాట. ఇక్కడ వాళ్ళు అక్కడ చైర్స్ పెట్టుకొని ఆడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ లేడీస్ బ్యాచ్ కూడా సేమ్ వాళ్ళు కండక్ట్ చేశారు. అప్పటికి మేము మామూలుగా ఈవినింగ్ 6 to 8 o'clock అలా అనుకున్నాము. కానీ 8కి స్టార్ట్ అయ్యి అది 11కి క్లోజ్ అయిపోయిందనమాట. కేక్ కటింగ్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి. సో వాళ్ళ తర్వాత మా లేడీస్ బ్యాచ్ జరిగింది. తర్వాత కిడ్స్ మరి మేము అని అంటున్నారు. వాళ్ళు కూడా చిన్నపిల్లలే, బట్ వాళ్ళకి కూడా పెట్టేసామన్నమాట. వాళ్ళకి కండక్ట్ చేసాము సేమ్ గేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్ అండ్ స్పూన్. మేమందరం ఇక్కడ కూర్చొని వాళ్ళకైతే స్పూన్స్ అండ్ లెమన్స్ అరేంజ్ చేసామన్నమాట. ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా మేము ఎప్పుడైనా వీకెండ్ ఫ్రీగా ఉన్నా సరే మామూలుగా ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటూనే ఉన్నాయి. సో ఫుడ్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఈ గేమ్స్ అయితే కండక్ట్ చేసేసి జస్ట్ కేక్ కటింగ్ అయితే సెలబ్రేట్ చేసాము. సో వాళ్ళ కోసం ఫైనల్గా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చాము అనమాట. సో అది కూడా చూద్దరు. కానీ ఇక్కడ చూడండి వాళ్ళు ఒకరి మీద ఒకరు కూర్చొని ఫన్నీగా. ఇక్కడ స్పేస్ లేదు కదా, సో 2 partsగా డివైడ్ చేసాము అనమాట. 4 మెంబర్స్ అయితే తీసుకున్నాము. ఇలా గేమ్ ఆడినందుకు వాళ్ళు వినేందుకు ఏమి గిఫ్ట్స్ ఏమి లేవు, జస్ట్ నార్మల్గానే. బట్ చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 2 hours స్పెండ్ చేసినా కూడా ఇలా యాక్టివిటీస్ తోటి చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడు వాళ్ళు మా కోసమే చేస్తుంటారు కదా, సో మేము వాళ్ళ కోసం అయితే చేసాము. చాలా బాగా అనిపించింది ఇది. సో ఇది నా చార్మినార్ అండ్ ఇది ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. ఖచ్చితంగా మీరు ఈ వ్లాగ్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే ఫైనల్గా విన్నర్స్ చూద్దాము. ఆల్రెడీ పడిపోతున్న ఎలిమెంట్స్. ఫైనల్లీ ఇలా గేమ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. వీళ్ళ తర్వాత కిడ్స్కి కూడా అరేంజ్ చేసామన్నమాట. సేమ్ ఇదే స్పూన్ అండ్ లెమన్. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ కేక్ కటింగ్. ఇక్కడ కేక్ కట్ చేపించేసి నెక్స్ట్ అయితే వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చామన్నమాట. ఫాదర్ విత్ కిడ్స్ అనమాట. సో ఈ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం. అంటే ఫోటో ఫ్రేమ్స్, ఫాదర్తో కలిసి ఉన్న ఫొటోస్ అనేవి తీసుకెళ్ళి ఫ్రేమ్ లాగా చేపించేసి అవి అయితే గిఫ్ట్ ఇచ్చేసాము వీళ్ళకి.
ఇక్కడ కిడ్స్ అయితే చూపిస్తుంటారు చూడండి 1 బై 1 ఫొటోస్. సో మాది అది కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో. ఎందుకంటే నేను ఎడిట్ చేసి పంపించాను, బట్ అవి ప్రాపర్గా రావడం లేదు అని చెప్పేసి కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. నెక్స్ట్ 1 బై 1 ఇలా అందరూ కూడా విత్ ఫాదర్స్ తోటి అయితే ఫొటోస్ అయితే వచ్చాయి ఇక్కడ. కిడ్స్ అందరూ మోస్ట్లీ చిన్నపిల్లలే, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంతే. ఇంకా ఒక ఇద్దరే కిడ్స్ కొంచెం పెద్దవాళ్ళు అనమాట. కొంతమందికి అయితే ఇంకా కిడ్స్ కూడా లేరు, చిన్న చిన్న ఫ్యామిలీస్ అని. సో ఇలా ఫోటో ఫ్రేమ్స్ అయితే అరేంజ్ చేసి ఇచ్చాము. ఇది బ్లాగ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.